సినిమాలకే అసలు కాలం చెల్లిపోయింది. ఆ పెద్ద సినిమాలు ఏవో చూడటం తప్పించి ఎవరు వెళ్ళటం లేదండి. ఇప్పట్లో సినిమాలకు ఎవరు వెళ్ళటం లేదు. ఈ వెబ్ సిరీస్, ఈ సీరియళ్ళు ఇవి వచ్చిన తర్వాత ఇంటి దగ్గరే 4 రోజులు ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏ సినిమా కూడా సెకండ్ వీక్ ఆడటం లేదు. బాగా సక్సెస్ అయితే సెకండ్ వీక్, ఆ 3 రోజుల తర్వాత సెకండ్ వీక్ వెళుతుంది, బాగా సక్సెస్ అయింది. సో వాటి కోసం కోట్లు పెట్టి సినిమాలు తీయవలసి వస్తుంది. సో పెద్ద వాళ్ళని పెట్టాలి ఈ పబ్లిక్ వెళ్ళాలి అంటే. ఇదంతా కొంచెం కష్టమైన పని. అయితే ఇప్పుడు అన్ని రికార్డ్ బ్రేక్ అవుతున్నటువంటి సినిమాలే బ్లాక్ బస్టర్లనే చూస్తున్నాము. లేకుంటే 600 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్ల వసూళ్ళు అయ్యాయి, ఇవన్నీ చెప్పి ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. వాటన్నిటిని ఎలా చూస్తారు ఆ లెక్కల్ని? నేను ఇప్పుడు సినిమాల గురించి ఆలోచించడం లేదండి. ఆ కోట్లు ఎప్పుడు చూసారు మీరు? మేము పనిచేసిందన్నీ చూస్తూ ఉంటాం ఈ టీవీ దగ్గర కూర్చున్నప్పుడు. ఎందుకంటే అది 10 days తర్వాత వచ్చేస్తున్నాయి కదా, టీవీలో వచ్చేస్తున్నాయి కదా, అమెజాన్, ఈ ఆహా వీటిలో వచ్చేస్తాయి కదా. సో అప్పుడు చూడటమే. ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఇప్పుడు సినిమా చూడాలంటే చాలా కష్టం అండి. 4 వెళ్ళాలి అంటే 2-3 వేలు ఉంటే కానీ సినిమాకి వెళ్ళలేని స్థితి. అది అందరూ మామూలు నార్మల్ పీపుల్ ఎలా తట్టుకోగలరు? సో వాళ్ళందరూ కూడా ఎప్పుడు వస్తుందా టీవీలో అప్పుడు చూద్దామని చూస్తూ ఉంటారు. ఆ విధంగా సినిమాలు అనేది తగ్గిపోయింది. 3 రోజులు 4 రోజులే ఏ సినిమా అండి. అప్పట్లో 100 రోజులు బళ్ళు కట్టుకుని చూసేవాడు సినిమాలు. రామారావు రక్త సంబంధం ఇవి ఉన్నాయంటే, దేవదాస్ ఇవి ఉన్నాయంటే బళ్ళు కట్టుకుని చూసేవాళ్ళని. ఇప్పుడు బళ్ళు కట్టుకుని కాదు కదా, సోమవారం జనం ఉండటం కష్టం. టికెట్ల రేట్లు అనేవి కూడా విపరీతంగా పెంచేసి, అందుకే షోస్ పెంచి, రేట్లు పెంచి, జీవోలు కూడా తెచ్చు. యంగ్స్టర్స్ కోసమే సినిమాలు తీయాలి ఇప్పుడు. సెంటిమెంట్, ఫాదరు మదరు మామయ్య బాధలు అవి చూపిస్తే ఎవరు చూడరండి. సో కాలం మారిపోయింది కాబట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా, ఈ యంగ్స్టర్స్ కావాల్సిన విధంగా సినిమాలు తీయాలి. లేకపోతే ఇక్కడ తంతే అక్కడ 10 మంది ఎలా పడిపోతారు? అది కరెక్టా? ఎక్కడన్నా జరుగుతుందండి? ఆ హూ ఈ హూ అంటే బ్లేడ్ ఉట్టుకుని ఇలా కోస్తే అసలు రక్తాలు వచ్చేస్తాయి. అటువంటిది ఏమీ, అన్ని గొడ్డలు తప్పించుకుంటాం, కత్తులు తప్పించుకుంటాం అంతా. కానీ అదేంటంటే చూడటానికి బాగుంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు నేను అలా ఉండాలి అన్నట్టుగా హీరోలా ఫీల్ అవుతారు కూర్చున్న వాళ్ళు. హీరోయిన్ లాగా కూర్చున్న లేడీస్ ఫీల్ అవుతారు యంగ్స్టర్స్లో. సో ఆ విధంగా ఉండాలి జీవితంలో. ఎంటర్టైన్మెంట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్లస్ డబ్బులు ఉన్న వాళ్ళు చూస్తారు, డబ్బులు లేని వాళ్ళు చూడలేరు. ఈ ఛానల్స్లో చూడటమే తప్పితే ఏమైనా సినిమా ఫీల్డ్కి కష్టమేనండి. రాను కష్టం. సినిమాలు ఎందుకు తగ్గిపోతుంది? థియేటర్లు కూడా తగ్గిపోతున్నాయి కదా. ఎందుకంటే ఇది పెరిగిపోతుంది. అందరూ ఆ లెవెల్లో తీయలేరు కదా. ఒక పిక్చర్ ఏదైనా ఇప్పుడు ఆ లెవెల్లో తీసినటువంటి వాళ్ళు ఏదన్నా ఒక పిక్చర్ దెబ్బ కొట్టిందంటే 500-600 కోట్లు పోతాయి. తట్టుకోలేరు మళ్ళీ ఆ ప్రొడ్యూసర్. అందుకని డేంజర్. తప్పించుకుని ఆ డబ్బు వరకు వచ్చినా మళ్ళీ ఇది అవి ఫంక్షన్ల కింద పెట్టి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మళ్ళీ సక్సెస్ అని కొంచెం సక్సెస్ అయిందంటే వచ్చిన డబ్బు, వచ్చిన లాభం తక్కువ ఉంటుంది. 500 కోట్లు పెట్టి తీస్తే ఒక 10 కోట్లు వచ్చింది అనుకోండి. అదే అని 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్కి 10 కోట్లు రావటం ఏంటి? 1-2 సంవత్సరాల తర్వాత ఎంత మీరు ఇంట్రెస్ట్లు చూడండి. 500 కోట్లకి 3 yearsలో 1500 కోట్లు అవుతుంది. చిన్న ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ చేసుకుంటే దానికి ఏం లాభం? ఎక్కువ దెబ్బలు తగులుతాయి కదా, అన్నీ సక్సెస్ అవ్వవు కదా. ఎప్పుడు మీరు థియేటర్లో చూసినటువంటి సినిమా ఏంటి? థియేటర్కి ఈ మధ్యకాలంలో ఎప్పుడు వెళ్ళలేదమ్మా నేను. ఇప్పుడు సూపర్ హిట్ అయిన అసలు చాలా సినిమాలు నేను చూడలేదు. బాహుబలి చూసా, కెనడాలో చూసా. శ్రీమంతుడు, బాహుబలి నేను కెనడా 1-2 చూసారు. ట్రిపుల్ ఆర్ 1-2 చూడలేదండి. 1 బాహుబలి 1-2 చూడలేదు. నేను వచ్చేసాను తర్వాత మళ్ళీ హైదరాబాద్లో, చెన్నై చూడలేదండి. నాకు ట్రిపుల్ ఆర్ మా కుటుంబ సమస్యలతోనే మేము సతమవుతూ ఉంటాం. సినిమాలకు వెళ్ళే అంత ఇది ఉండు. మా ఇంట్లో వాళ్ళు వెళ్తారు. మొన్న ఏదో ప్రభాస్ సినిమా ఏదో కల్కి ఏదనుకో, ఎక్కడ ఉన్నారని ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే మేము కలికి థియేటర్లో ఉన్నారు, కలికి సినిమా చూస్తున్నాం అన్నారు వాళ్ళు. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేనేంటంటే నేను ఉన్నది రన్ అవుతుంది సీరియల్స్ ఛానల్స్ కాబట్టి దీంట్లో తమిళ్ సీరియల్స్ ఎక్కువ కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటా. భాష ఎలా చేస్తున్నారు, ఎలా చేయకూడదు, నేను చేసిన తప్పులేంటి ఏంటంటే ఇవన్నీ వీటిలోనే ఉంటాయి నాకున్న టైంలో. సో బాహుబలి 1 చూసారు, 2 చూడలేదు. ట్రిపుల్ ఆర్ చూడలేదు. చాలా సినిమాలు చూడను. కేజీఎఫ్ అసలు
ఇలాంటివి అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాయి అనేది బాహుబలి 2 అనేది రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆ రికార్డు సాధిస్తే అంతకు మించి అన్నట్టుగా లెక్కలు కనిపిస్తుంది. నాకు ఉపయోగం ఏమీ లేదు ఆ సినిమాలు చూడటం వల్ల. నా లైఫ్ ఏంటంటే నేను బ్రతకటం, నా కుటుంబాన్ని బ్రతికించటం. సో నాకేంటంటే నాకు సీరియల్స్ అంటే ఏంటంటే అన్ని సెంటిమెంట్తో కూడి అందరూ కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు చూసే సినిమాలు లాంటివి. సో అవి సీరియల్స్లోనే ఉంటాయి ఆ ఎమోషన్స్ అన్ని. సో వాటి మీద నేను బ్రతుకుతున్నాను కాబట్టి వాటితోనే నాకు సరిపోతాను. నేను ఆ సినిమాలు చూడటం వల్ల నాకు ఉపయోగం లేదు, నన్ను వాళ్ళు తీసుకోరు, నేను పనికిరాను కూడా. ఇన్ని జానపదాలు చేసినా మరి బాహుబలిలోని వాటిలోని నేను వేశానా? మీరు అంటున్నారా బో జానపద కథానాయకుడు ఎవరైనా ఇచ్చారా? అవన్నీ ఊరికే అండి. సో మీరు వాళ్ళకి అందుబాటులో లేరా, లేకుంటే మీరునే వద్దనుకున్నారా వాళ్ళు? గుర్తుండను. తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు ఇవ్వలేదని కూడా నేను బాధపడను. ఎందుకంటే వాళ్ళ ఫిగర్స్ చూస్తుంటే, వాళ్ళ ఫిట్నెస్ చూస్తుంటే, ప్రభాస్ది కానీ రాణాది కానీ ఈ మన చిరంజీవి గారి అబ్బాయిది కానీ రామ్ చరణ్ కానీ అందరూ కూడా ఆ ఫిట్నెస్లో వాళ్ళు అలా ఉన్నారు, మేము అలా లేము. కాకుండా మీకు తగ్గ క్యారెక్టర్స్ అవి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ తమిళ సీరియల్లో అంటే ఒకటి హీరో కింద వేసిన తర్వాత పక్కన నిలబడటం అనేది నాకు ఇష్టం ఉండదు. వాళ్ళు నన్ను అడగలేదు, అడిగితే నేను చెప్పేవాడిని నాకు వద్దు అని. ఇప్పుడు ఏదైనా భారతం తీస్తున్నారనుకోండి, మనకు వేషం ఇవ్వాలంటే మంచిది ఏదైనా ఇవ్వాలి, ధర్మరాజు లాంటితో ఏదైనా ఇవ్వాలి. అటువంటి ఒక సో ఆయనకి పెద్ద ఫిట్నెస్ అక్కర్లేదు, చక్కగా ఉంటే సరిపోతుంది. ఇవన్నీ ఇవ్వాలన్నా కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఆ వేషం వేసుకుంటే నాకు వేసేవాళ్ళకంటే నేను చిన్నగా అనిపిస్తాను, ఎందుకంటే నా పర్సనాలిటీ అటువంటిది. ఈ తెలుపు సంగతి తీసేస్తే నా ఫేస్ కానీ నా హైట్ నా బాడీ అది చిన్న పర్సనాలిటీ. సో నేను పెద్ద పర్సనాలిటీ పక్కనే అన్నగారి కింద తండ్రి కింద పనికిరాను. ఆ లోపాలు కూడా మనము తెలుసుకోవాలి. వాళ్ళు ఇవ్వలేదని మనము బాధపడకు, మనల్ని పిలవలేదేంటి, నేను ఇన్ని జానపదాలు వేస్తే నన్ను రాజమౌళి గారు పిలవలేదంటే అని అనుకోకూడదు. ఎందుకంటే నేను దేనికి పనికి వస్తాను, దాంట్లో పనికిరాను. చిన్నది వాళ్ళు ఇవ్వడం లేరు, ఒకవేళ చిన్నదాన్ని ఆఫర్ చేసినా నేను చేయను. ఎందుకంటే ఒకప్పుడు నాకు ఇవి ఉన్నాయి కదా పక్కన నా లైఫ్ మెయింటెనెన్స్కి. సో చిన్నగా వెళ్ళి నేను నిలబడవలసిన అవసరం లేదు. పేరు ప్రతిష్టలు ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చినా మీరు జానపద హీరో అంటున్నారా, ఆ పేరు అలా ఉండిపోతేనే మంచిది. అవును. అయితే